మాట తప్పేవాళ్ళు ఆత్మీయులు కానే కాదు. మాట మీద నిలబడలేని వాళ్ళు ఆత్మీయులు కాదు. కొన్ని సందర్భాలు మీరు ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తారా, చేయబదులు 1,00,000 రూపాయలు ఇస్తారా, నేను 1 monthలో ఇచ్చేస్తాను, 1 weekలో ఇచ్చేస్తాను అని చెప్పి ఎదుటి వాడిని నమ్మించి ఆ 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకొని 1 month అయినా ఇవ్వం, 2 months అయినా ఇవ్వం, 3 months అయినా ఇవ్వం. ఇచ్చిన వాడు పాపం మన కూడా పడుతూ ఉంటే కసురుకుంటాం, విసురుకుంటాం, చిరాకు పడిపోతాం, ఫోన్ చేస్తే ఎత్తాం, కట్ చేసేస్తూ ఉంటాం. అదే 1,00,000 రూపాయలు తీసుకునే సమయంలో ప్రాధేయపడ్డాం, కష్టాలన్నీ చెప్పుకున్నాం, జాలిగా చూసాం. వాడు నాకు ఇస్తే ఎంత బాగుండు, ఇస్తే ఎంత బాగుండు, నన్ను కనికరిస్తే ఎంత బాగుండు అని చెప్పి ఆ మనిషి సహాయం కోసం ప్రాకులాడాం. సహాయం పొందుకున్న తర్వాత మాట తప్పుతామేమిటి? సహాయం పొందుకున్న తర్వాత మాట మార్చేస్తామేమిటి? ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. సార్, ఏడిపించేస్తున్నాడు సార్, ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నాడు సార్, ఇదిగో రేపు అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు, నెక్స్ట్ మంత్ అంటాడు, నరకం చూపించేస్తున్నాడు సార్, 5 లక్షలు అప్పు తీసుకొని ఇవ్వట్లేదు సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే నాకు అంతా విన్న తర్వాత నేను అన్నాను, ఎవడికో నువ్వు అప్పిచ్చి నా దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్తావేమిటాయా అంటే అతను అన్నాడు, మీ వాడే సార్. నాకేం అర్థం కాల. మీ వాడే సార్ అని అంటే, మావాడా? ఎవరయ్యా? మీ క్రిస్టియనే సార్. అది అతని భావన. మీ ప్రభువుని నమ్ముకున్నాడే సార్. పాప అతను ప్రభువుని నమ్ముకోవాలా. అతనుకున్న భావన ఏమిటంటే, కనీసం ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పినా ఆ భగవంతుడు వాడికి చెప్తాడేమో, పాపం ఆ డబ్బులు ఇప్పిస్తాడేమో. మీ ఓడే సార్. చాలా సిగ్గు అనిపించింది. ఈరోజు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాటిచ్చి తప్పేవాళ్ళు ఉన్నారా? వినండి, అది ఆత్మీయత కాదు, అది దేవుని బిడ్డగా నీలో ఉండాల్సిన లక్షణం కాదు. ఏ మాట అయినా సరే మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి.